ఒక విలేకరన్న ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ గురించి ఏంటని చెప్పి మీ స్టాండ్ ఏంటని వారి మాటల్లో చంద్రబాబు నాయుడు గారిని అడిగితే ఆ విలేకరిని నీ చెవులో చెప్పాలా, మీ ఇంటికి వచ్చి చెప్పాలా, ఇంట్లో కూర్చొని వీళ్ళు తిని పడుకుంటే సరిపోద్దా అని కార్మికుల్ని ఎంత చిన్న చూపు చేసి కార్మికుల్ని ఏ విధంగా అవమానించారు. అలాగే ఆ ప్రశ్న అడిగినటువంటి విలేకరిని బెదరగొడుతూ అతన్ని ఒక రకంగా అసలు ఈ ప్రశ్న అడగడం ఏంటి అన్నట్టుగా, నా ఇష్టం అన్నట్టుగా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు మరి మాట్లాడారో మనకు అర్థమవుతా ఉంది. అంటే దీన్ని బట్టే మనకు స్పష్టంగా అర్థమవుతుంది, ఓట్ల కోసమేమో ఎంతవరకైనా పోరాడతాము, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి ఆయనే చెప్తున్నాడు ప్రజలతో. దీని ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మాట్లాడాడు. ఇప్పుడు వచ్చేసి మరొక వైట్ ఎలిఫెంట్ థియరీ అని చెప్పేసి మళ్ళీ దాన్ని ప్రైవేటైజేషనే తన అభిప్రాయంగా ఒక థియరీని తీసుకొచ్చి దాన్ని ఈ విధంగా మాట్లాడుతూ ఇవే ఆయుధాలు కేంద్రానికి అందిస్తున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉరేస్తూ మరి ఆ ఉరితాడిని ఆయుధంగా కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తూ ఇక మీరు లాగండి చచ్చిపోద్ది ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు. అదే ఈ వైట్ ఎలిఫెంట్ థియరీగా మనకు అర్థమవుతా ఉంది. మీరు చూసినట్టయితే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు 2021లో నరేంద్ర మోడీ గారికి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ పట్ల మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న చిత్తశుద్ధి మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోడీ గారికి లేఖ రాసి ఈ లేఖలో స్పష్టంగా వారు ఏమన్నారంటే, ప్రైవేటుకు వద్దు, విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి లేఖ. రాష్ట్రానికే అది ఆభరణం, దాన్ని కాపాడుకుంటాం. సంస్థ పునరుద్ధరణకు ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలి. కేంద్రంతో కలిసి పనిచేయడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దీర్ఘకాలం పోరాడి సాధించుకున్న ప్లాంటు ఇది 2002 నుంచి 2015 వరకు సంస్థ లాభాల్లోనే ఉంది. సొంత గన్ను లేకపోవడం, వ్యయం పెరగడంతో లాభాలు తగ్గాయి. పెట్టుబడులు ఉపసంహరణ కన్నా అండగా ఉండి చేయూతనివ్వండి. ప్లాంట్ తప్పకుండా లాభాల బాట పడుతుంది. సొంత గనులు కేటాయిస్తే ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. రుణాలను ఈక్విటీలుగా మారిస్తే వడ్డీ భారం ఉండదు అని చెప్పి ఇలాంటి కీలకమైనటువంటి అంశాలన్నీ కూడా మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు ప్రధానమంత్రి మోడీ గారికి ఈ లేఖ రాసి, ఇంకా మేము ఏదన్నా కొన్ని అంశాల్లో సపోర్ట్గా ఉన్నాము, అయినప్పటికీ కూడా ఈరోజు మీరు పొత్తులో ఉండి కూడా ఈరోజు మీరు కేంద్రానికి ఏం సంకేతాలు పంపిస్తున్నారు? విశాఖ స్టీల్ ప్లాంట్ని ఈరోజు చంపే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అదే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక దమ్మున్న నాయకుడు, ఒక చిత్తశుద్ధి ఉన్నటువంటి నాయకుడు, ఆంధ్రుల హక్కు ఆంధ్రుల ఊపిరిగా ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కుని కాపాడుకుందాం, ఈ స్టీల్ ప్లాంట్ ప్రాజెక్ట్ని కాపాడుకుందామని అన్ని విధాలుగా ప్రయత్నం చేసి పలుసార్లు దీని గురించి ఫాలోఅప్ చేస్తూనే ఉన్నారు. అలాగే అంతేకాదు, ఈ లేఖనే కాదు, ప్రధాని మోడీ గారు వచ్చినప్పుడు విశాఖలో జరిగినటువంటి ఒక సభలో కూడా ఈ వైజాగ్